వెల్కమ్ టు వేద డిజి స్కూల్ లెర్న్ ఫ్రమ్ యువర్ ప్లేస్. మనం గత వీడియోలో ఉపాధ్యాయ సాధికారత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా అంటే విద్యా దృక్పథాలలో భాగంగా ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి కొన్ని ముఖ్యమైన కాంపోనెంట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనకి ఆ కాంపోనెంట్స్ ఏవైతే గత వీడియోలో మనం డిస్కస్ చేసిన కాంపోనెంట్స్ ఉన్నాయో వాటిని ఒక్కసారి రివైజ్ చేసుకుంటూ మిగతా కాన్సెప్ట్స్ అనేవి ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి టీచర్ ఎంపవర్మెంట్కి సంబంధించి మిగతా కాన్సెప్ట్స్ని మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ సాధికారత దీనికి సంబంధించి మనకి ప్రధానంగా 3 మేజర్ కాన్సెప్ట్స్ అనేవి ఉండడం జరిగిందని గత వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. అందులో మొదటిది మనం తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ సాధికారత. దీనిలో భాగంగా మనము ఉపాధ్యాయ సాధికారత అంటే ఏమిటి అంటే ఉపాధ్యాయుడు తన వృత్తి పట్ల లేదా పూర్తిగా తన యొక్క వృత్తిని నిర్వహించడానికి కావలసిన పూర్తిగా శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడాన్ని మనము ఉపాధ్యాయ సాధికారతగా మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే కారకాలు ప్రధానంగా 4 కారకాలు అనేవి ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేయడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఉపాధ్యాయుడి యొక్క లక్షణాంశాలు, అతని యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో అది మొదటి అంశంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రెండో అంశం తీసుకున్నట్లయితే ఉపాధ్యాయుడుకు అంటే ఆ వ్యక్తికి లేదా ఉపాధ్యాయుడికి అందిన వృత్తిపూర్వ శిక్షణ అంటే సర్వీస్లోకి రాకముందు ఏదైతే అతనికి లభించిన ట్రైనింగ్ ఉందో అది రెండో ముఖ్యమైన కారకముగా చెప్పడం జరుగుతుంది. ఇక మూడోది వచ్చేసరికి విద్యా ప్రణాళిక లక్ష్యాలు. విద్యా ప్రణాళిక లక్ష్యాలు అనేవి మనకి మూడో ముఖ్యమైన కారకము. ఇక నాలుగోది వచ్చేసరికి విద్యార్థుల యొక్క ఉపలబ్ధి ఏదైతే అచీవ్మెంట్ ఉందో దాని యొక్క మూల్యాంకనము. ఈ 4 కారకాలు కూడా మనకి ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే కారకాలుగా మనం గత వీడియోలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఇక నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశం డిస్కస్ చేయడం జరిగింది. ఏంటంటే ఉపాధ్యాయ సాధికారత స్థాయిల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఉపాధ్యాయ సాధికారత అనేది మనకి ప్రధానంగా 2 స్థాయిలలో కనిపించడం జరుగుతుంది. అందులో ఒకటి ఉపాధ్యాయ స్థాయి, 2 పాఠశాల స్థాయి. ఈ 2 స్థాయిల గురించి కూడా మనకి ఏ స్థాయిలో ఏ విధంగా ఉండడం జరుగుతుంది అనేది కూడా మనం గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ మేజర్ కాంపోనెంట్. ఇక నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మనం తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే సంస్థలు ఏవి, ఆర్గనైజేషన్స్ ఏవి అనేది మనము గత వీడియోలో మనము కొన్ని అంటే ఒక ముఖ్యమైన సంస్థ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో వాటిని ఒక్కసారి రివైజ్ చేసుకుంటూ మిగతా సంస్థల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించిన సంస్థలు మనకి జాతీయ స్థాయి సంస్థలు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి సంస్థలు, నెక్స్ట్ జిల్లా స్థాయి సంస్థలు, అదేవిధంగా మండల స్థాయి సంస్థలు, అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే క్లస్టర్ స్థాయి సంస్థలు. ఇలా మనకి 5 స్థాయిలలో ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే సంస్థలు అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా అందులో మొదటగా మనం తీసుకున్నట్లయితే ఆ జాతీయ స్థాయి సంస్థల గురించి మనం మాట్లాడుకునే ముందు ఇంకొక మూడో కాంపోనెంట్ కూడా మనకి ఉపాధ్యాయ సాధికారతలో మనము డిస్కస్ చేయవలసి ఉంటుంది. అది ఏమిటి అంటే మనం తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి. దానికి సంబంధించి ప్రవర్తన నియమావళి, ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన నియమావళి ఏ విధంగా ఉండాలి, ఎవరు ఆ ప్రవర్తన నియమావళిని రూపొందించడం జరిగింది అనేది కూడా మనము ప్రధానంగా డిస్కస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే రికార్డులు, రిజిస్టర్లు, వీటిని గురించి కూడా మనం ఈ లెసన్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి గత వీడియోలో మనము జాతీయ స్థాయి సంస్థలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, జిల్లా స్థాయి సంస్థలు, అదేవిధంగా మనకి మండల స్థాయి సంస్థలు, క్లస్టర్ స్థాయి సంస్థలను గురించి కొంతవరకు మాట్లాడుకున్నాం. కాకపోతే గత వీడియోలో ఒక స్లైడ్ అనేది కొద్దిగా డిస్ప్లే అనేది కరెక్ట్గా లేదు కనుక మరొక్కసారి ఆ స్లైడ్ని మీకు చూపెడుతూ దాని కంటిన్యూషన్ అనేది ఈ వీడియోలో చేద్దాం. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే జాతీయ స్థాయి సంస్థలు మనం తీసుకున్నట్లయితే అందులో మొదటిది
ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఈ సంస్థ గురించి మనం డీటెయిల్డ్గా గత వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎన్సిటిఈ అక్కడ క్లియర్ కట్గా మనం తీసుకున్నట్లయితే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి, టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి జాతీయ స్థాయిలో పనిచేస్తున్న అత్యున్నతమైన సంస్థ ఏది అంటే ఎన్సిటిఈ. సో దాన్ని మనము నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంది. సో దీని గురించి గత వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఎన్సిఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది ప్రధానంగా పాఠశాల విద్య మీద జాతీయ స్థాయిలో పనిచేస్తున్న అత్యున్నతమైన సంస్థ ఏది అంటే ఎన్సిఈఆర్టీ. ఒక్కొక్క దీని గురించి ఒక్కొక్క అంశాన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకి మ్యాక్సిమం అసెస్మెంట్ ప్యాటర్న్ అనేది ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చనింగ్ అనేది చాలా వరకు కూడా మారింది. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మ్యాక్సిమం ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే రెండు అంశాలు మేజర్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఒకటి మేజర్ కాన్సెప్ట్స్ లేదా కాంపోనెంట్స్ ఏంటి, దానికి సంబంధించి ఏ విధంగా అభ్యర్థికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంది అనే ఈ రెండు అంశాలను మనకు ప్రధానంగా ఎగ్జామ్లో మనకి ప్రధానంగా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి మేజర్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఆ లెసన్కి సంబంధించిన కీ కాంపోనెంట్స్ ఏంటి. ఎన్ఈపి 2020 కూడా అదే చెప్తుంది. ఏమిటంటే అసలు మేజర్ కాంపోనెంట్స్, ఆ మేజర్ కాంపోనెంట్స్ మీద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంది స్టూడెంట్కి, లేదా ఏదైతే ఎగ్జామ్ రాస్తున్న వ్యక్తికి ఏ విధంగా ఉంది అనే ఈ రెండు అంశాలని మనం ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలని ఎన్ఈపి 2020 కూడా చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుత పరీక్షా సరళిలో మార్పులు అనేవి రావడం జరుగుతుంది. ప్రధానంగా రెండు అంశాలను గుర్తుంచుకొని దృష్టిలో పెట్టుకొని మనకి ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అందులో ఒకటి మేజర్ కాంపోనెంట్స్ ఆర్ మేజర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద టాపిక్ ఆర్ చాప్టర్. రెండోది వచ్చేసరికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే ఆ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్కి సంబంధించి ఓవరాల్ అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంది ఆ అభ్యర్థికి, ఆ క్యాండిడేట్కి అనేది ప్రధానంగా ఎగ్జామ్స్లో టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి అనుగుణంగానే మనం ప్రిపరేషన్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ మనం తీసుకుంటుంది మేజర్గా, అందుకనే ఇక్కడ ఎన్సిటిఈ అనేసరికి మనకు గుర్తుకు రావాల్సింది టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్య. ఉపాధ్యాయ విద్య మీద పనిచేస్తున్న అత్యున్నతమైన సంస్థ ఏది జాతీయ స్థాయిలో అంటే మనకి ఎన్సిటిఈ రాస్తాం. అలాగే పాఠశాల విద్య మీద పనిచేస్తున్న అత్యున్నతమైన సంస్థ ఏది అంటే మనకి ఎన్సిఈఆర్టీ అని రాస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఇంకా ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలోనే మనకి ప్రధానంగా 5 ఆర్ఐఈలు 5 ప్రాంతాలలో పనిచేయడం జరుగుతుంది. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. తర్వాత ఇక్కడ చూడండి సిఐఈటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సో ఇక్కడ ప్రధానంగా విద్యా సాంకేతికత పైన పనిచేస్తున్న అత్యున్నతమైన సంస్థ ఏది అంటే మనకి సిఐఈటి. ఈ సంస్థ కూడా దేని యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలోనే పనిచేయడం జరుగుతుంది. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. తర్వాత మనకి సిసిఆర్టీ సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కల్చరల్ రిసోర్సెస్ సాంస్కృతిక వనరులను గుర్తుంచుకోవాలి. సాంస్కృతిక వనరులను విద్యను నేర్చుకోవడానికి లేదా అభ్యసన ప్రక్రియకు అన్వయించడానికి సంబంధించిన అతి ముఖ్యమైన సంస్థ ఏది అంటే సిసిఆర్టీ. దీన్ని మనము సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్. దీన్ని మన గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సంస్థలన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తే, సిసిఆర్టీ అంటే సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ అనేది దేని ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని ప్రధానంగా గమనించవలసి ఉంటుంది. తర్వాత మనం ఇక మరికొన్ని జాతీయ స్థాయి సంస్థల గురించి మనం చూసినట్లయితే అందులో ఇఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. ప్రధానంగా ఉపాధ్యాయులకు ఇంగ్లీషు ఒక 10 విదేశీ భాషలలో శిక్షణను అందజేసే జాతీయ స్థాయి సంస్థ ఇది. నెక్స్ట్ మనం సిఐఐఎల్
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, భారతీయ భాషలు, ముఖ్యంగా మనకి సాంస్క్రిట్ వంటి ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకి శిక్షణను అందజేసే జాతీయ స్థాయి సంస్థ CIIL. తర్వాత మనం తీసుకున్నట్లయితే AICTE. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దీని గురించి కూడా గత వీడియోలో నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అంటే విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే సంస్థ. మనకి అక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడాం, దాన్ని మనం CIET అంటాం. ఇక్కడ ఏంటి అంటే ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా మనకి ఇంజనీరింగ్ వంటి ఏదైతే మనకి కోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన సంస్థ ఏది అంటే AICTE, దాన్ని మనము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటాం. తర్వాత NIEPA, చూడండి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ముఖ్యంగా మన విద్యా వ్యవస్థలో ఎవరైతే మనకి పాఠశాలలు, వివిధ రకాలైన కళాశాలలను నిర్వహించే ప్రధానోపాధ్యాయులు కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి లీడర్షిప్ ట్రైనింగ్ని, నాయకత్వానికి సంబంధించిన శిక్షణను అందజేసే జాతీయ స్థాయి సంస్థ ఏది అంటే మనకి NIEPA. సో దాన్ని మనము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనది ఇక్కడ NLMA, నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ. ముఖ్యంగా అడల్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి అతి ముఖ్యమైన సంస్థ ఏది అంటే మనకి జాతీయ స్థాయిలో మనకి NLMAగా చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ అంటాం. ఇక నెక్స్ట్ రాష్ట్ర స్థాయి సంస్థలు ఒక్కసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే అందులో మొదటిది SCERT, దాన్ని మనం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటాం. రాష్ట్ర స్థాయిలో ఇటువైపు ఉపాధ్యాయ విద్య, అటువైపు పాఠశాల విద్య పైన కూడా పనిచేసే అత్యున్నతమైన సంస్థ ఏది అంటే రాష్ట్ర స్థాయిలో మనకి SCERT. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. జాతీయ స్థాయిలోకి వచ్చేసరికి ఉపాధ్యాయ విద్య మీద పనిచేసే సంస్థ NCTE అన్నాము. అలాగే పాఠశాల విద్య మీద పనిచేసే సంస్థ మనకి NCERT అన్నాం. కానీ రాష్ట్ర స్థాయిలోకి వచ్చేసరికి ఉపాధ్యాయ విద్య, అదేవిధంగా మనకు తీసుకున్నట్లయితే పాఠశాల విద్య మీద కూడా పనిచేసే అత్యున్నతమైన సంస్థగా మనం దేన్ని చెప్తాము అంటే మనకి SCERTని చెప్పడం జరుగుతుంది. తర్వాత SIET, ఎలాగైతే నేషనల్ లెవెల్లో CIET ఉంటుందో ఇక్కడ SCERT ఆధ్వర్యంలో SIET పనిచేయడం జరుగుతుంది. దాన్ని మనం స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అంటాం. విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న సంస్థ SIET. అదేవిధంగా SBTET, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. మనము ఇందాక మనకి జాతీయ స్థాయిలో సాంకేతిక విద్య మీద పనిచేసే సంస్థ గురించి మాట్లాడాము. అలాగే రాష్ట్ర స్థాయిలో సాంకేతిక విద్య గురించి పనిచేసే సంస్థ ఏది అంటే మనకి SBTET, దాన్ని మనం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటాం. తర్వాత SIEMAT, CMAT అంటాం. దీన్ని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్. మనం ఇందాక మనకి జాతీయ స్థాయిలో ప్రధానోపాధ్యాయులకి, కళాశాలల యొక్క ప్రిన్సిపల్స్కి ట్రైనింగ్, నాయకత్వానికి సంబంధించి లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వడానికి మనకి ఒక సంస్థ గురించి మాట్లాడాం జాతీయ స్థాయిలో. అదే విధంగా మనకి రాష్ట్ర స్థాయిలో మనకి లీడర్షిప్ ట్రైనింగ్స్ అందజేసే సంస్థ ఏది అంటే మనకి CMAT అంటాం. ఈ మధ్య కాలంలో మనకి మన రాష్ట్రంలో ఇంచుమించుగా అంతమంది అన్ని హై స్కూల్స్ యొక్క ప్రధానోపాధ్యాయులకి ఆ ట్రైనింగ్ అనేది ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది. తర్వాత మనం తీసుకున్నట్లయితే SRC, దీన్ని మనం స్టేట్ రిసోర్స్ సెంటర్ అంటాము. ఇక్కడ వయోజన విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్ మీద మనకి రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న సంస్థ ఏది అంటే SRC. ఇలా మనకి రాష్ట్ర స్థాయిలో పనిచేసే సంస్థలను,
జాతీయ స్థాయిలో పనిచేసే సంస్థలను మనం ఒకసారిగా కంపారిజన్ చేసుకుంటూ మనం దాన్ని చదివినట్లయితే మనకి ఇచ్చే క్వశ్చన్కి ఆ విధంగా కంపారిజన్గానే మనకు అడగడం జరుగుతుంది కనుక సో దాన్ని మనము ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ జిల్లా స్థాయిలోని సంస్థలకు వచ్చేసరికి మనకి జిల్లా స్థాయిలో డైట్, ముఖ్యంగా జిల్లా స్థాయిలో టీచర్ ఎడ్యుకేషన్ మీద కానీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద కానీ ప్రధానంగా పనిచేస్తున్న సంస్థ డైట్, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సో దాన్ని మనం డైట్ అంటాము. ఈ డైట్లోనే మనకి 7 ఉపవిభాగాలు ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైన విభాగము డిఆర్యు, డిస్ట్రిక్ట్ రిసోర్స్ యూనిట్. ఇవి మనకి ప్రధానంగా జిల్లా స్థాయిలో వివిధ రకాలైన శిక్షణలను అందజేసే సంస్థగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మండల్ లెవెల్లోకి వచ్చేసరికి ఎంఆర్సి, దాన్ని మనం మండల్ రిసోర్స్ సెంటర్ అంటాం. సో మండల వనరుల కేంద్రము అంటాం. ఈ ఎంఆర్సి అనేది మనకి ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఏంటంటే 2022లో ఏంటంటే ఎంఆర్సిని మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంగా పేరు మార్చడం జరిగింది గత ప్రభుత్వం. సో 2022లో ఆ పేరు మార్చడం జరిగింది. సో ఎనీవే మండల స్థాయిలో మనకి ఈ మండల వనరుల కేంద్రం ఏదైతే ఉందో ఎంఈఓ గారి, మండల విద్యాశాఖ అధికారి వారి యొక్క ఆధ్వర్యంలో మనకి ఇది పనిచేయడం జరుగుతుంది. వివిధ రకాలైన శిక్షణా కార్యక్రమాలను మండల స్థాయిలో అందజేయడం జరుగుతుంది. తర్వాత ఇక చివరిగా వచ్చేసరికి క్లస్టర్ లెవెల్లోకి వచ్చేసరికి మనకి ప్రధానంగా సిఆర్సి, దాన్ని మనము క్లస్టర్ రిసోర్స్ సెంటర్ అంటాం. క్లస్టర్ రిసోర్స్ సెంటర్, దీన్ని మనము ఏమంటారంటే స్కూల్ కాంప్లెక్సెస్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇవి మనకి క్లస్టర్ లెవెల్లో మనకి అంటే ఇంచుమించుగా ఒక ఉన్నత పాఠశాలకు 10 నుంచి 12 పాఠశాలలను ట్యాగ్ చేస్తూ ఒక క్లస్టర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని ఒక స్కూల్ కాంప్లెక్స్గా పిలవడం జరుగుతుంది. ఆ స్థాయిలో మనకి ఉపాధ్యాయులకు ప్రతి నెల కూడా ఏంటంటే వివిధ రకాలైన ట్రైనింగ్స్ని అందజేయడం జరుగుతుంది. సో ఇవి ప్రధానంగా మనకి 5 స్థాయిలలో మనం ఉపాధ్యాయులకి సంబంధించి ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యాలను పెంపొందించే విధంగా మనకి 5 స్థాయిలలో విద్యా సంస్థలు పనిచేయడం జరుగుతుంది. అందులో 1 జాతీయ స్థాయి, 2 రాష్ట్ర స్థాయి, 3వ వచ్చేసరికి మనకి జిల్లా స్థాయి, 4 మండల స్థాయి, 5 క్లస్టర్ స్థాయి. ఇందులో భాగంగా మనం గత వీడియోలో ఏంటంటే జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమైన సంస్థ అయిన ఎన్సిటిఈ గురించి మనం మాట్లాడడం. ఇప్పుడు మనకి నెక్స్ట్ సంస్థ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. అదే ఏంటంటే ఎన్సిఈఆర్టీ, దాన్ని మనము నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, దాన్ని మనం జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలిగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ సంస్థకు సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎన్సిటిఈ అంటే టీచర్ ఎడ్యుకేషన్ అని అర్థం. ఎన్సిటిఈ అనేది జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ విద్య మీద పనిచేసే అత్యున్నతమైన సంస్థ. అదేవిధంగా జాతీయ స్థాయిలో పాఠశాల విద్య మీద పనిచేస్తున్న అత్యున్నతమైన సంస్థ ఏది అంటే మనకి ఎన్సిఈఆర్టీ. సో ఈ సంస్థ గురించి ఒక్కసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 1961 సెప్టెంబర్ 1న న్యూఢిల్లీ కేంద్రముగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం స్థాపించిన ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ ఏది అంటే మనకి ఎన్సిఈఆర్టీ. సో ఎన్సిఈఆర్టీ ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1961 సెప్టెంబర్ 1న మనకి స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి న్యూఢిల్లీలో ఉంది. సో అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే దీనికి ఈ మధ్య కాలంలోనే 2023లో డీమ్డ్ యూనివర్సిటీ అంటే సర్టిఫికేషన్ కోర్సెస్ని కూడా నిర్వహించి సర్టిఫికేట్స్ని కూడా ప్రదానం చేసే అవకాశాన్ని అర్హతను కల్పించడం జరిగింది ప్రభుత్వము. ఎప్పుడు అంటే 2023. సో ఎన్సిఈఆర్టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదాను ఏ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అంటే 2023లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక ముఖ్యమైన అంశంని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పాఠశాల విద్య మీద భారతదేశ వ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్య మీద పనిచేసే అత్యున్నతమైన జాతీయ స్థాయి సంస్థ ఏది అంటే మనకి ఎన్సిఈఆర్టీ. పాఠశాల విద్యకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు సలహానిచ్చే ఒక నోడల్ ఏజెన్సీగా మనం దేన్ని పిలవడం జరుగుతుంది అంటే ఎన్సిఈఆర్టీనే పిలవడం జరుగుతుంది. అందుకని ఇక్కడ చూడండి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారునిగా
ఏ సంస్థ వ్యవహరించడం జరుగుతుంది అంటే ఎన్సీఈఆర్టీ వ్యవహరించడం జరుగుతుంది. తర్వాత మనకి చూడండి అక్కడ ఒకసారి, పాఠశాల విద్య ఉపాధ్యాయ విద్యలో కూడా పరిశోధనలు నిర్వహిస్తుంది. ఇదేంటిది? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఓన్లీ మనం కేవలం ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పనిచేసే అత్యున్నతమైన సంస్థ ఎన్సిటిఈ అని మనం చెప్పుకున్నాం. అయితే ఉపాధ్యాయ విద్యలోను పాఠశాల విద్యలోను పరిశోధనలను నిర్వహిస్తూ ఆ పరిశోధనలకు సంబంధించిన వివిధ పత్రాలను, వివిధ నివేదికలను రూపొందించే సంస్థ మాత్రం ఏది అంటే మనకి ఎన్సీఈఆర్టీ. పాఠశాల విద్య అనేది కలిసింది అంటే ఖచ్చితంగా మనం ఎన్సీఈఆర్టీ రాయాలి. కేవలం ఉపాధ్యాయ విద్య అనే పదాన్ని మాత్రం వాడితే అప్పుడు మనకి ఎన్సిటిఈ అని రాయవలసి ఉంటుంది. తర్వాత మనకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా జాతీయ స్థాయిలో వివిధ రకాలైన లైబ్రరీ బుక్స్ని కావచ్చు, పాఠ్య పుస్తకాలను కావచ్చు, పఠనీయ గ్రంథాలను కావచ్చు, వీటన్నింటినీ కూడా రూపొందిస్తున్న సంస్థ ఏది అంటే మనకి ఎన్సీఈఆర్టీ. అంటే ఏదైతే ఇప్పుడు మనకి పాఠశాలల్లో మనకి ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా మనకి ఏ సంస్థ రూపొందించడం జరుగుతుంది అంటే ఎన్సీఈఆర్టీ. సిబిఎస్ఈ స్కూల్స్లో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న 8th, 9th, 10th సంబంధించి పాఠ్య పుస్తకాలు కావచ్చు, మనకి రూపొందించిన సంస్థ ఏది అంటే ఎన్సీఈఆర్టీ. మన ఎస్సీఆర్టీ వాళ్ళు కేవలం దాన్ని ట్రాన్స్లేట్ చేసి బైలింగ్వల్లో పెట్టారే తప్ప వాటిని రూపొందించిన సంస్థ మాత్రం ఏది అంటే మనకి ఎన్సీఈఆర్టీ. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఎన్టీఎస్ఈ, దాన్ని మనము నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో 10th క్లాస్ విద్యార్థులకి ఇది నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్న సంస్థ ఏది అంటే ఎన్సీఈఆర్టీ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలోనే మనకి ముఖ్యంగా ఇన్నోవేషన్స్, టీచర్ ఇన్నోవేషన్స్ కావచ్చు, స్కూల్ ఇన్నోవేషన్స్ కావచ్చు, 2008-9 నుంచి ఆ కాంపిటీషన్స్ నిర్వహించి బహుమతులను కూడా, అవార్డులను కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఎక్కడంటే మనకి ఎన్సీఈఆర్టీ అనే సంస్థే ఈ అవార్డులను కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఎన్సీఈఆర్టీకి సంబంధించి ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో మనకి 5 రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ పనిచేయడం జరుగుతుంది. 1961లో మనకి ఎన్సీఈఆర్టీ అనేది న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పడింది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అయితే 1963లో ఏంటంటే ఈ ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో మనకి 5 ప్రాంతీయ విద్యా మండలాలు ఏర్పడ్డాయి. 5 ప్రాంతీయ విద్యా మండలాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ మనకి ఎన్సిటిఏ ఆధ్వర్యంలో మనకి 4 ప్రాంతీయ కమిటీలు పనిచేస్తున్నాయి. 4 అక్కడ ఎన్సిటిఈలోనైతే 4, ఎన్సీఈఆర్టీలోనైతే 5 ప్రాంతీయ విద్యా మండలాలు పనిచేస్తున్నాయి. సో కనుక రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ జాతీయ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి అంటే ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. సో ఒకసారి ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 5 కూడా ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది అంటే భువనేశ్వర్లో ఉంది. దీని యొక్క పరిధిలోకి 4 స్టేట్స్, 1 యూనియన్ టెరిటరీ రావడం జరుగుతుంది. తర్వాత వెస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది అంటే భోపాల్లో ఉంది. దీని యొక్క పరిధిలోకి 5 స్టేట్స్, 1 యూనియన్ టెరిటరీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ నార్త్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది అంటే అజ్మీర్, రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంది. దీని యొక్క పరిధిలోకి 6 స్టేట్స్, 4 యూనియన్ టెరిటరీస్ రావడం జరుగుతుంది. తర్వాత ఇక నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి సౌత్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది అంటే మైసూర్, అంటే కర్ణాటకలోని మైసూర్లో ఉంది. దీని పరిధిలోకి 5 స్టేట్స్, 2 యూనియన్ టెరిటరీస్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది అంటే షిల్లాంగ్, మేఘాలయలోని షిల్లాంగ్లో ఉంది. దీని యొక్క పరిధిలోకి 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇంక్లూడింగ్ సిక్కిం అనేది రావడం జరుగుతుంది. ఒకసారిగా దీన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. అంటే ఏ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి ఏ రాష్ట్రాలు, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు రావడం జరుగుతుంది, సో వాటిని అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో కనుక ఒక్కసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి ఫస్ట్
ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది భువనేశ్వర్, ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఉంది. సో దీని యొక్క పరిధిలోకి మనకి ఏమేమి వస్తాయి అంటే ఈ ఎల్లో కలర్లో మనకి ఉండేవి. అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ బీహార్, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి జార్ఖండ్, థర్డ్ వన్ వెస్ట్ బెంగాల్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఒడిషా. అంటే మనకి 4 స్టేట్స్ కనిపిస్తాయి. తర్వాత ఒక యూనియన్ టెరిటరీ కనిపిస్తుంది. ఏమిటో ఒకటి అంటే యూనియన్ టెరిటరీ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో మొత్తం 4 స్టేట్స్, ఒక యూనియన్ టెరిటరీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. తర్వాత మనకి వెస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది భోపాల్, మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉంది. సో దీని పరిధిలోకి మనం తీసుకున్నట్లయితే 5 స్టేట్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే ఒకటి గుజరాత్, రెండోది వచ్చేసరికి మధ్యప్రదేశ్, మూడోది వచ్చేసరికి ఛత్తీస్గఢ్, 4 మహారాష్ట్ర, 5 గోవా. ఈ 5 స్టేట్స్. తర్వాత ఒక యూనియన్ టెరిటరీ ఏమిటంటే ఇది దాద్రా నగర్ హవేలీ, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్, ఈ రెండు కలిపి ఒకటే యూనియన్ టెరిటరీ ఇప్పుడు. సో ఇది మనకి వెస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ నార్త్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది అజ్మీర్లో ఉంది. దీని పరిధిలోకి మనకి ప్రధానంగా 6 స్టేట్స్ రావడం జరుగుతుంది. ఒకటి రాజస్థాన్, రెండోది వచ్చేసరికి హర్యానా, 3 పంజాబ్, 4 ఉత్తరప్రదేశ్, 5 ఉత్తరాంచల్ ఆర్ ఉత్తరాఖండ్, 6 హిమాచల్ ప్రదేశ్. ఈ 6 కూడా స్టేట్స్. తర్వాత 4 యూనియన్ టెరిటరీస్. 4 యూనియన్ టెరిటరీస్ అంటే మనకి ఇక్కడికి నెంబర్ 1 మనం తీసుకున్నట్లయితే న్యూఢిల్లీ, నెంబర్ 2 చండీగఢ్, తర్వాత నెంబర్ 3 లడక్, నెంబర్ 4 జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే టోటల్గా మనకి 4 యూనియన్ టెరిటరీస్ వస్తాయి. నెక్స్ట్ 6 స్టేట్స్ అనేవి నార్త్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సౌత్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి కర్ణాటకలోని మైసూర్లో ఉంది. ఈ సౌత్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి మనకి 5 స్టేట్స్ ఇంక్లూడింగ్ అవర్ ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రంతో సహా మొత్తం మనకి 5 స్టేట్స్ అనేవి దీని పరిధిలోకి వస్తాయి. నెంబర్ 1 మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, నెంబర్ 2 తెలంగాణ, నెంబర్ 3 కర్ణాటక, అండ్ నెంబర్ 4 తమిళనాడు, అండ్ నెంబర్ 5 కేరళ. ఈ 5 స్టేట్స్ కూడా మనకి సౌత్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తాయి. దాంతోపాటు 2 యూనియన్ టెరిటరీస్ అంటే ఏమిటి వస్తాయి అంటే మనకి నెంబర్ 1 పుదుచ్చేరి లేదా పాండిచేరి, అండ్ నెంబర్ 2 వచ్చేసరికి లక్షద్వీప్ ఐలాండ్స్. ఈ రెండు కూడా మనకి యూనియన్ టెరిటరీస్ సౌత్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మైసూర్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ అనేది ఏ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తుంది అంటే సదరన్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తుంది. దాని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మైసూర్లో ఉంది, కర్ణాటకలోని మైసూర్లో ఉంది. ఇక నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి మేఘాలయలోని షిల్లాంగ్లో ఉంది. దీనికి సంబంధించి మనకి 8 స్టేట్స్ ఏవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇంక్లూడింగ్ సిక్కిం, అంటే సిక్కింతో సహా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇవి ఒక 7, సిక్కిం కలిపితే మొత్తం మనం తీసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ సిక్కిం 8 స్టేట్స్ అనేవి మనకి నార్త్ ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది షిల్లాంగ్లో ఉంది. సో ఇవి ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే ఈ స్టేట్స్ ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే నెంబర్ 1 అరుణాచల్ ప్రదేశ్, నెంబర్ 2 అస్సాం, నెంబర్ 3 నాగాలాండ్, నెంబర్ 4 మణిపూర్, నెంబర్ 5 మిజోరాం, నెంబర్ 6 త్రిపుర, నెంబర్ 7 మేఘాలయ, అండ్ నెక్స్ట్ నెంబర్ 8 సిక్కిం. ఈ మొత్తం కూడా 8 రాష్ట్రాలు అనేవి దీని పరిధిలోకి రావడం జరుగుతుంది. దేని పరిధిలోకి? నార్త్ ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఎన్సిటిఈ యొక్క కమిటీలకి ఇక్కడ ఎన్సిఈఆర్టీకి సంబంధించి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్కి ఒకసారి కంపారిజన్ మనం తీసుకున్నట్లయితే ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది భువనేశ్వర్లో ఉంది. అక్కడ ఎన్సిటిఈ యొక్క ఈస్ట్ కమిటీ యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి భువనేశ్వర్లోనే ఉంది, ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఉంది. సో కనుక ఈజీగా గుర్తుంచుకోవచ్చు. రెండోది
వెస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది భోపాల్లో ఉంది. అక్కడ ఎన్సిటిఈ విషయంలో కూడా వెస్ట్ రీజనల్ కమిటీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే భోపాల్లోనే ఉంది. ఇక నెక్స్ట్ నార్త్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఇక్కడ అజ్మీర్లో ఉంది, రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంది. అక్కడ నార్త్ రీజనల్ కమిటీ యొక్క హెడ్ క్వార్టర్ అనేది రాజస్థాన్లోనే జైపూర్లో ఉంది. ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఎన్సిటిఈకి సంబంధించి అయితే నార్త్ రీజనల్ కమిటీ అనేది జైపూర్లో ఉంది, రాజస్థానే జైపూర్లో ఉంది. అదే ఎన్సిఈఆర్టీకి సంబంధించి అయితే రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంది. నెక్స్ట్ సదరన్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎన్సిఈఆర్టీకి సంబంధించింది అయితే మైసూర్లో ఉంది, కర్ణాటకలోని మైసూర్లో ఉంది. అక్కడ వచ్చేసరికి సదరన్ రీజనల్ కమిటీ యొక్క హెడ్ క్వార్టర్ అనేది బెంగళూరులో ఉంది, కర్ణాటకలోనే బెంగళూరులో ఉంది. ఆ విషయాన్ని గమనించాలి. సేమ్ స్టేట్లోనే ఉంది కానీ హెడ్ క్వార్టర్ సిటీ అనేది మారింది. ఇక ఎక్స్ట్రా ఏంటి, ఇక్కడ మనకి నార్త్ ఈస్టర్న్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఇది సపరేట్గా అది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 8 స్టేట్స్ ఇంక్లూడింగ్ సిక్కిం ఏదైతే ఉందో దాని పరిధిలోకి వస్తుంది. యాక్చువల్గా మనకి ఎన్సిటిఈలో ఈస్ట్ రీజనల్ కమిటీ పరిధిలోకి వచ్చిన వాటినే ముక్కలు చేసి కొన్ని ఒక 4 స్టేట్స్ని ఒక యూనియన్ టెరిటరీని ఈస్ట్ రీజన్కి ఇవ్వడం జరిగింది. మిగతా 8 స్టేట్స్ని నార్త్ ఈస్టర్న్ రీజన్కి ఇవ్వడం జరిగింది. మిగతావన్నీ కూడా యాజ్ టీజ్గానే ఉంటాయి. సో దాని వరకు మాత్రమే మారింది. ఆ విషయాన్ని గమనించండి. ఒకసారి కంపేర్ చేసుకొని దేని యొక్క ఎన్సిటిఈకి సంబంధించి ఎలా గుర్తుంచుకోవాలి, ఎన్సిఈఆర్టీకి సంబంధించి ఎలా గుర్తుంచుకోవాలో కంపేర్ చేసుకొని వాటిని మనం గుర్తుంచుకున్నట్లయితే అంటే వాటికి సంబంధించి కంపల్సరీ కూడా దిగువ వాటిలో ఎన్సిటిఈ యొక్క రీజనల్ కార్యాలయం లేని ప్రాంతం ఏది, లేదా రీజనల్ కార్యాలయం ఉన్న ప్రాంతం ఏది, ఎన్సిఈఆర్టీ యొక్క రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న ప్రాంతం ఏది, లేని ప్రాంతం ఏది, లేదా ఏ ప్రాంతం పరిధిలోకి ఏ రీజనల్ ఇన్స్టిట్యూట్ పరిధిలోకి ఏ స్టేట్స్ వస్తాయి, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి అని వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో కనుక తదనుగుణంగా మనము ప్రిపరేషన్ అనేది చేయాలి. చూడండి, ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇన్ ఎడిషన్ టు ఆర్ఐఈస్ ఏవైతే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయో 5 ఉన్నాయో వాటికి అదనంగా మరికొన్ని సంస్థలు ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అందులో ఒకటి ఎన్ఐఈ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది 1963లో ఏర్పడింది. ఇది ఎక్కడుంది అంటే మనకి న్యూఢిల్లీలో ఉంది ఎన్ఐఈ. తర్వాత సిఐఈటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఇది 1984లో ఏర్పడింది. ఇది ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. ఎందుకంటే ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలోనే జాతీయ స్థాయిలో విద్యా సాంకేతిక పరిజ్ఞానము, గుర్తుంచుకోవాలి, విద్యా సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక విద్య కాదు, విద్యా సాంకేతిక పరిజ్ఞానం అంటే విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి సంబంధించి జాతీయ స్థాయిలో పనిచేస్తున్న అత్యున్నతమైన సంస్థ ఏది అంటే సిఐఈటి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 1984లో ఏర్పడింది. తర్వాత ఇంకోటి చూడండి, పిఎస్ఎస్సిఐవిఈ. ఇది ముఖ్యంగా వొకేషనల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్న సంస్థ. దీన్నే పండిట్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఎప్పుడు ఏర్పడింది అంటే 1993లో ఏర్పడింది. 1993లో ఏర్పడింది. వొకేషనల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యంగా ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో వివిధ రకాలైన ట్రైనింగ్స్, వృత్తిపరమైన విద్యకు సంబంధించిన వివిధ రకాలైన ట్రైనింగ్స్ ఇవ్వడానికి మనకి ఏర్పాటు చేయబడిన సంస్థ మనకి పండిట్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ 1993. ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉంది. తర్వాత మనం తీసుకున్నట్లయితే డిఎంఎస్ చూడండి, ఇక్కడ డెమోన్స్ట్రేషన్ మల్టీపర్పస్ స్కూల్. డిఎంఎస్ అనేది ఒక మోడల్ స్కూల్. మనకి ఎలాగైతే డైట్స్కి అటాచ్డ్గా కొన్ని మోడల్ స్కూల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే అక్కడ టీచర్ ట్రైనింగ్ మీద ప్రాక్టీస్కి, అంటే అక్కడ ఎవరైతే ట్రైనింగ్ అవుతున్నారో టీచర్స్ ముఖ్యంగా ఇంకా సర్వీస్లోకి రాకుండా ఎవరైతే టీచర్ ఎడ్యుకేషన్ మీద ట్రైనింగ్ అవుతున్నారో
వాళ్ళకి వివిధ రకాలైన ప్రాక్టికల్గా శిక్షణ ఇవ్వడానికి, బోధనలో శిక్షణ ఇవ్వడానికి మనకి ప్రతి డైట్కి అటాచ్డ్గా కొన్ని స్కూల్స్ ఉంటాయి. అలాగే RIEs, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్కి అటాచ్డ్గా 5 రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. వాటికి అటాచ్డ్గా శిక్షణ ఇవ్వడానికి మనకి DMSలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. 1964లో ఏర్పాటు చేయడం జరిగింది. 1963లో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఏర్పడ్డాయి. 1964లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ NEP 2020ని బేస్ చేసుకొని NCERT ఆధ్వర్యంలో అసెస్మెంట్ని నిర్వహించడానికి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబడిన అతి ముఖ్యమైన సంస్థ పరక్ అనేది జాతీయ స్థాయిలో వివిధ రకాలైన మూల్యాంకనాలను నిర్వహించడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ. దేని యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది? NCERT ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ఏమిటది? పరక్ అంటే ఏంటి? పెర్ఫార్మెన్స్. P అంటే మనకి పెర్ఫార్మెన్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. P అంటే మనకి పెర్ఫార్మెన్స్. ఏ అంటే మనం చూడండి ఒకసారి. ఏ అంటే అసెస్మెంట్. R అంటే రివ్యూ. ఎక్కువగా అబ్రివేషన్ అడగడానికి అవకాశం ఉంది. రివ్యూ. తర్వాత A అనాలిసిస్. తర్వాత K నాలెడ్జ్. H హోలిస్టిక్ డెవలప్మెంట్. H అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్. Dకి మళ్ళీ ప్రత్యేకించి ఇక్కడ ఏం లేదు. సో కనుక పెర్ఫార్మెన్స్, అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. దీన్ని మనము నేషనల్ అసెస్మెంట్ సెంటర్ అని కూడా పిలవడం జరుగుతుంది. నేషనల్ అసెస్మెంట్ సెంటర్. సో జాతీయ స్థాయిలో నేషనల్ అసెస్మెంట్ సెంటర్గా పిలువబడుతున్న సంస్థ ఏది అంటే పరక్. ఈ పరక్ అనే సంస్థను దేని ప్రాప్తికి ఏర్పాటు చేయడం జరిగింది, దేని యొక్క సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే NEP 2020. ఏదైతే మనకి రీసెంట్గా అమలులోకి వచ్చిన NEP 2020 ఉందో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, జాతీయ విద్యా విధానము 2020 ఏదైతే ఉందో దాని ప్రాప్తికి జాతీయ స్థాయిలో వివిధ రకాలైన అసెస్మెంట్స్ని, వివిధ రకాలైన మూల్యాంకనాలను, వివిధ రకాలైన మదింపులను నిర్వహించడానికి ఏర్పాటు చేయబడిన నేషనల్ అసెస్మెంట్ సెంటర్ లేదా నేషనల్ అసెస్మెంట్ సెల్ ఏదైతే ఉందో దాన్ని మనం పరక్ అంటాము. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 2023లో ఏర్పాటు చేయడం జరిగింది. పరక్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 2023లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ NCERT ఆధ్వర్యంలోనే మనకి దీక్ష, దాన్ని మనము డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష అనేది NEP 2020 అయితే మ్యాక్సిమం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సాంకేతికంగా విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మన విద్యార్థులకి అత్యుత్తమమైన బోధన అభ్యసన కృత్యాలను కల్పించాలనే ఉద్దేశంతో మనకి దీక్ష అనే సంస్థను ఒక నేషనల్ ప్లాట్ఫామ్గా మనకి 2017లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2017 సెప్టెంబర్ 5న ఏర్పాటు చేశారు. దీన్ని మనం నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే అప్పటి మన ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్య నాయుడు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ దీక్ష ప్లాట్ఫామ్ అనేది ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే NCERT ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది ఒక ఓపెన్ సోర్స్ సంస్థ. ఓపెన్ సోర్స్ డిజిటల్ మెటీరియల్ని అందజేసే అత్యున్నతమైన జాతీయ సంస్థ ఏది అంటే మనకి దీక్షగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ దీక్ష అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది అంటే NCERT ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన టెక్స్ట్ బుక్స్లో QR కోడ్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి చూడండి. ఆ QR కోడ్స్లో ఉండే కంటెంట్ ఇదంతా కూడా దేనికి లింక్ అయి ఉంటుంది అంటే ఈ దీక్ష అనే ప్లాట్ఫామ్కి, డిజిటల్ ప్లాట్ఫామ్కి లింక్ అవ్వడం జరుగుతుంది. సుమారుగా మన దేశంలో సుమారుగా 108 భాషలలో 108 లాంగ్వేజెస్లో ఈ దీక్షలో
కంటెంట్ అనేది అవైలబుల్గా ఉంది. అందులో 101 ఇండియన్ లాంగ్వేజెస్, ఒక 7 ఫారెన్ లాంగ్వేజెస్ కూడా మనకి ఈ దీక్ష ప్లాట్ఫామ్లో మనకి కంటెంట్ అనేది మనకి అవైలబుల్గా ఉండడం అనేది జరిగింది. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2017 సెప్టెంబర్ 5th ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే అప్పటి ఉపరాష్ట్రపతి గారు శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. సో ఇది నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. దాని అబ్రివేషన్ కూడా చూసుకోండి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. తర్వాత నిష్ఠా, ఇది కూడా మనకి NCERT ఆధ్వర్యంలోనే ఆన్లైన్లో అంతమంది ఉపాధ్యాయులకు సుమారుగా 42 లక్షల మంది, దేశవ్యాప్తంగా సుమారుగా 42 లక్షల మంది ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణను అందజేసే ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏది అంటే నిష్ఠ. ఈ నిష్ఠ అనేది కూడా మనకి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నది ఎవరు అంటే NCERT వారే నిర్వహించడం జరిగింది. సో కనుక ఈ నిష్ఠ మనం తీసుకున్నట్లయితే దాని యొక్క అబ్రివేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. దీని యొక్క అబ్రివేషన్ కూడా అడుగుతుంటాడు, నిష్ఠ యొక్క అబ్రివేషన్ కూడా అడుగుతుంటాడు. ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంగా దేన్ని చెప్పడం జరుగుతుంది అంటే నిష్ఠ అని చెప్పడం జరుగుతుంది. సుమారుగా 42 లక్షల మంది ఉపాధ్యాయులకు ఏక కాలంలోనే శిక్షణను ఆన్లైన్లో శిక్షణను అందజేసే కార్యక్రమం ఏది అంటే నిష్ఠ. ఇది మనకి 2019-20 ముఖ్యంగా కరోనా కాలంలో ఏంటంటే వివిధ రకాలైన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను మనకి దీని ద్వారా అందజేయడం జరిగింది. సో అందుకనే ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంగా దీన్ని చెప్తారు. సుమారుగా 42 లక్షల ఉపాధ్యాయులకు ఈ నిష్ఠ కార్యక్రమం ద్వారా ఏంటంటే శిక్షణను ఆన్లైన్లోనే శిక్షణను అందజేయడం జరిగింది. ఇందులో మనకి నిష్ఠ 1.0, నిష్ఠ 2.0, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే నిష్ఠ 3.0 కూడా ఉండడం జరిగింది. నిష్ఠ 1.0లో మొదటగా ఆ ఎలిమెంటరీ తరగతులకి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే 6, 7, 8 ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ తరగతులకి ప్రధానంగా ఆ ట్రైనింగ్, ఆ తరగతులకు సంబంధించిన ఉపాధ్యాయులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలో నిష్ఠ 2.0లో మనం తీసుకున్నట్లయితే సెకండరీ లెవెల్లోకి వచ్చేసరికి ముఖ్యంగా 9th, 10th క్లాసు ఆ తరగతులకు సంబంధించి బోధించే ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత నిష్ఠ 3.0లోకి వచ్చేసరికి ఫండమెంటల్ లిటరసీ, ముఖ్యంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఏదైతే ఉందో FLN అంటాం, NEP 2020 ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేయబడిన అతి ముఖ్యమైన కాన్సెప్ట్గా మనము FLN చెప్పడం జరుగుతుంది. దాన్ని మనము ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటాము. సో దానికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు అనేవి నిష్ఠ 3.0లో అందజేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి నిష్ఠ అనేది మనకి ఆన్లైన్లో ఉపాధ్యాయులకు దేశవ్యాప్తంగా శిక్షణను అందజేసే ఒక అతి పెద్ద శిక్షణ కార్యక్రమంగా మనం నిష్ఠని చెప్పడం జరుగుతుంది. ఇది ఏ సంస్థ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే NCERT ఆధ్వర్యంలోనే జరుగుతుంది. తర్వాత మనం తీసుకున్నట్లయితే చూడండి, స్వయం అనేది కూడా ఒక వెబ్ పోర్టల్ పేరు. ఇది స్వయం అనేది ఒక వెబ్ పోర్టల్ పేరు. అంటే ఆన్లైన్లో డిజిటల్ సిస్టంలో ఏంటంటే వివిధ రకాలైన కోర్సులను అందజేసేది ఇది. NCERT కూడా ఈ కోర్సులను అందజేసే, అంటే మొత్తం ఒక 10 సంస్థలు ఉన్నాయి ఈ స్వయంలో కోర్సులను అందజేసేవి. అందులో కూడా NCERT అనేది ఉంది. స్వయం అంటే మనకి స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరింగ్ మైండ్స్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 2017లో ఏర్పాటు చేయడం జరిగింది స్వయం. సో దీని మీద మనకి అబ్రివేషన్ అనేది అడిగే అవకాశం అనేది ఉంది. తర్వాత మనం తీసుకున్నట్లయితే తమన్నా అంటే హీరోయిన్ పేరు కాదు, ఇది ఒక యాప్టిట్యూడ్ టెస్ట్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే విద్యార్థుల యొక్క ముఖ్యంగా 9, 10 తరగతుల యొక్క విద్యార్థుల యొక్క సహజ సామర్థ్యాలను అంచనా వేయడానికి రూపొందించబడిన టెస్ట్ తమన్నా. ఇది ముఖ్యంగా NCERT, CBSE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో CBSE, ఈ CBSE, NCERT రెండు కలిసి ఈ తమన్నా అనే యాప్టిట్యూడ్ టెస్ట్ని 9th, 10th క్లాస్ విద్యార్థులకి రూపొందించడం జరిగింది. సో దాన్ని మన తమన్నా అంటే అబ్రివేషన్ చూసుకోండి ఒకసారి. ట్రై అండ్
మెజర్ యాప్టిట్యూడ్ అండ్ న్యాచురల్ ఎబిలిటీస్. ట్రై అండ్ మెజర్ యాప్టిట్యూడ్ అండ్ న్యాచురల్ ఎబిలిటీస్. సో ఇదే మనకి ఆ తమన్నా అంటాం. ఇది ఒక యాప్టిట్యూడ్ టెస్ట్, ముఖ్యంగా 9th to 10th క్లాస్ విద్యార్థులకి నిర్వహించడానికి ఏ రెండు సంస్థలు కలిపి నిర్వహిస్తున్నాయి అంటే ఎన్సిఈఆర్టీ తర్వాత సిబిఎస్ఈ. ఈ రెండు సంస్థలు కలిపి నిర్వహిస్తున్న యాప్టిట్యూడ్ టెస్ట్ విద్యార్థులలో ఉన్న సహజ సామర్థ్యాలను మాపనం చేయడానికి, అంచనా వేయడానికి ఉద్దేశించబడిన ఒక టెస్ట్ ఇది. తర్వాత మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఈ పాఠశాల, ముఖ్యంగా చూడండి లెర్నింగ్ ఆన్ ద గో 2015లో ముఖ్యంగా ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలోనే ఒక యాప్ని డెవలప్ చేయడం జరిగింది. ఎన్సిఈఆర్టీ యొక్క బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ అన్నీ కూడా ఈ యాప్లో పెట్టడం జరిగింది. అదే ఈ పాఠశాల. సో తర్వాత మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను రూపొందించడానికి సంబంధించిన అతి ముఖ్యమైన సంస్థ ఏది అంటే ఎన్సిఈఆర్టీ. ఇక్కడ ఒక విషయం గమనించాలి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ అనేవి టీచర్ ఎడ్యుకేషన్కి ఉంటాయి, స్కూల్ ఎడ్యుకేషన్కి ఉంటాయి. టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని ఫ్రేమ్ చేసే సంస్థ ఏది అంటే ఎన్సిటిఈ. గుర్తుంచుకోండి, 2009వ సంవత్సరంలో ఎన్సిటిఈ వారు టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్సిఎఫ్టిఈ టీచర్ ఎడ్యుకేషన్ 2009ని ప్రిపేర్ చేయడం జరిగింది. రేపు ఎన్ఈపి 2020ని అనుసరించి మరలా ఎన్సిటిఈ వాళ్ళు కొత్తగా టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్సిఎఫ్ని తయారు చేయబోతున్నారు. అయితే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పూర్తిగా జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళిక చట్టాలు లేదా పాఠ్య ప్రణాళిక చట్టాలను రూపొందించే సంస్థ ఏది అంటే ఎన్సిఈఆర్టీ. స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి, పాఠశాల విద్యకు సంబంధించి. సో టోటల్గా మనం ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్ చూడండి, ఇక్కడ ఎన్సిఎఫ్ఎస్ఈ అన్నాం. ఎన్సిఎఫ్ఎస్ఈ అంటే స్కూల్ ఎడ్యుకేషన్, ఎన్సిఎఫ్టిఈ అంటే టీచర్ ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ని రూపొందిస్తున్నది ఎవరు అంటే ఎన్సిటిఈ వాళ్ళు. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ని రూపొందించేది ఎవరు అంటే ఎన్సిఈఆర్టీ వాళ్ళు. ఇక్కడ ఒక్కసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్రధానంగా 1975, 1988, 2000, 2005 దాన్నే మనము ఎన్సిఎఫ్ 2005 అనే ఒక చాప్టర్ కూడా మనకు ఉంది. మనకి ఆ డిఎస్సి సిలబస్లో ఒక చాప్టర్ కూడా ఉంది. సో మొట్టమొదట ఎన్సిఎఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 1975లో తయారు చేయబడింది. రెండోది వచ్చేసరికి 1988లో తయారు చేయబడింది. మూడోది వచ్చేసరికి 2000లో తయారు చేయబడింది. నాలుగోది వచ్చేసరికి 2005లో తయారు చేయబడింది. ఇప్పుడు ఎన్ఈపి 2020ని అనుసరించి ఇటీవల 5వ ఎన్సిఎఫ్ను తయారు చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 2023లో తయారు చేయడం జరిగింది. సో ప్రస్తుతము ఎన్సిఎఫ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 అనేది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. సో కనుక వీటన్నింటినీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి జాతీయ ప్రణాళిక చట్టాలు, విద్యా ప్రణాళిక చట్టాలను, పాఠ్య ప్రణాళిక చట్టాలను ఎవరు తయారు చేస్తారు అంటే, ఎవరు రూపొందిస్తుంటారు అంటే ఎన్సిఈఆర్టీ వారు రూపొందిస్తుంటారు. కేవలం టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మాత్రమే మనం ఏంటి అంటాం, ఎస్ టీచర్ ఎడ్యుకేషన్కి మాత్రం సంబంధించి ఎన్సిటిఈ వారు రూపొందించడం జరుగుతుంది. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎన్సిఎఫ్ఎస్ అనే ఒక పదం వాడాను చూడండి. ఎఫ్ఎస్ అంటే ఫౌండేషనల్ స్టేజ్ అని అర్థం. ఎఫ్ఎస్ అంటే ఏంటి, ఫౌండేషనల్ స్టేజెస్. మనకి ఏదైతే ఎన్ఈపి 2020 4 స్టేజెస్ని మనకి 4 స్టేజెస్లో స్కూల్ స్ట్రక్చరింగ్ పెట్టడం జరిగింది. దాని గురించి మనం ఎన్ఈపి 2020లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టేజ్ ఏమో ఫౌండేషనల్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ప్రిపరేటరీ స్టేజ్, థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మిడిల్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి సెకండరీ స్టేజ్. ఇలా మనకి 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ 4 స్టేజెస్లో ఫౌండేషనల్ స్టేజెస్కి కూడా సపరేట్గా ఎన్సిఈఆర్టీ వాళ్ళు 2022లో ఒక ఎన్సిఎఫ్ని తయారు చేయడం జరిగింది. అందుకనే ఎన్సిఎఫ్ఎస్
ఎప్పుడు తయారు చేయబడింది? 2022లో తయారు చేయబడింది. ఎఫ్ఎస్ అంటే అర్థం ఏంటి? ఫౌండేషనల్ స్టేజ్. ఫౌండేషనల్ స్టేజ్ అంటే మనకి ఏదైతే మనకి నర్సరీ, PP1, PP2, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఈ 5 క్లాసులను కలిపి మనం ఏమంటామంటే ఫౌండేషనల్ స్టేజ్ అంటాం. ఈ ఫౌండేషనల్ స్టేజ్కి ఒక నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని ఎప్పుడు తయారు చేయడం జరిగింది అంటే 2022లో తయారు చేయడం జరిగింది. ఎవరు తయారు చేశారు? ఎస్, NCERT వారు తయారు చేశారు. దేనికి అనుగుణంగా తయారు చేశారు? NEP 2020కి అనుగుణంగా తయారు చేశారు. అదేవిధంగా నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే తర్వాత నెక్స్ట్ సంస్థ CCRT, అదే సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్, సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము. CCRT. ఇంతవరకు మనము గత వీడియోలో NCTEకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం ఇంతవరకు కూడా NCERTకి సంబంధించి జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు సంబంధించిన అత్యున్నతమైన సంస్థ గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు జాతీయ స్థాయిలో ముఖ్యంగా సాంస్కృతిక వనరులను విద్య కొరకు ఉపయోగిస్తూ, విద్యా అభ్యసనం కొరకు ఉపయోగించు అంటే విద్యార్థుల యొక్క సమగ్ర అభివృద్ధి కొరకు సాంస్కృతిక వనరులను ఉపయోగించడానికి సంబంధించిన అతి ముఖ్యమైన సంస్థ ఏది అంటే మనకి సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము. దాన్ని మనం CCRT అంటాం. CCRT. సో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్. ఇదేమిటి అంటే దీన్ని మనకి ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అనేది ఒకసారిగా చూసుకున్నట్లయితే, దీని యొక్క ముఖ్యమైన లక్ష్యము, ఇది ఒక జాతీయ స్థాయి సంస్థ. సాంస్కృతిక వనరులను విద్య కోసము ఉపయోగించి విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందించడం దీని యొక్క ప్రధానమైన లక్ష్యము. ఇది 1979వ సంవత్సరంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యములో ఏర్పాటు చేయడం అంటే ఈ సంస్థను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా మనం మాట్లాడుకుంటున్న సంస్థలు కానీ, మాట్లాడుకోబోయే సంస్థలు కానీ విద్యాశాఖ, కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడితే, ఇది మాత్రము కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. తర్వాత మనం తీసుకున్నట్లయితే దీనికి ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మనకి పశ్చిమ ప్రాంతీయ కార్యాలయం అనేది ఉదయపూర్, రాజస్థాన్లోని ఉదయపూర్లో ఉంది. దక్షిణ ప్రాంతీయ కార్యాలయం అనేది హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంది. ఈశాన్య కార్యాలయం అనేది గౌహతి, అస్సాంలో ఉంది. గుర్తుంచుకోండి, ఇక్కడ 3 ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి. దేనికి? CCRT. పశ్చిమ కార్యాలయం అనేది ఉదయపూర్లో ఉంది, దక్షిణ కార్యాలయం అనేది హైదరాబాద్లో ఉంది, ఈశాన్య కార్యాలయం అనేది గౌహతిలో ఉంది. అయితే CCRT యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలోనే ఉంది. మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఆ విషయాన్ని గమనించాలి. సో సాంస్కృతిక వనరులను, వివిధ రకాలైన సాంస్కృతిక వనరులను విద్యార్థుల యొక్క సమగ్రమైన మూర్తిమత్వ అభివృద్ధి కొరకు వాటిని ఎలా అందజేయాలి, వాటిని ఏ విధముగా అందజేయాలి అనే అంశం మీద మంచిగా ఉపాధ్యాయులకు శిక్షణను అందజేస్తున్న సంస్థ ఏది అంటే మనకి CCRT. తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొక జాతీయ స్థాయి సంస్థ మనం ఒకసారిగా తీసుకున్నట్లయితే IFLU. దీన్నే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అంటారు. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఇంగ్లీష్ మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయము. దీన్ని మొట్టమొదట 1958లో ఏర్పాటు చేశారు. హైదరాబాదు దీని యొక్క హెడ్ క్వార్టరు, అంటే నేషనల్ హెడ్ క్వార్టరే హైదరాబాద్. గుర్తుంచుకోండి. సో దీన్ని మొట్టమొదట ఏ విధంగా పిలిచేవారంటే CIE అని పిలిచేవారు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అని పిలిచేవారు. తర్వాత 1972లో దీన్ని CIEFL అని పిలవడం, CFL అని పిలవడం జరిగింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్కి ఏమి యాడ్ చేశారు? ఫారెన్ లాంగ్వేజెస్ని యాడ్ చేయడం జరిగింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఎప్పుడు మార్చారు? ఇది 1972లో. తర్వాత దీన్ని 1973లో చూడండి CFL
అవార్డెడ్ యాజ్ డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్. దీన్ని డీమ్డ్ యూనివర్సిటీగా ఎప్పుడు ప్రకటించడం జరిగింది అంటే 1973లో సిఫెల్ని డీమ్డ్ యూనివర్సిటీగా ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఎన్సిఈఆర్టీని డీమ్డ్ యూనివర్సిటీగా ఎప్పుడు ప్రకటించారు? 2023లో ప్రకటించారు. తర్వాత 1973లోనే షిల్లాంగ్లో, అంటే మేఘాలయలోని షిల్లాంగ్లో మనకి ఒక సపరేట్ కార్యాలయాన్ని, క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1979లో లక్నోలో ఒక క్యాంపస్ని ఏర్పాటు చేశారు. తర్వాత దీన్ని ఇఫ్లూగా ఎప్పుడు మార్చారు అంటే 2006-07లో ఇఫ్లూగా మార్చారు. అంటే ఇఫ్లూ అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీగా ఎప్పుడు మార్చారు అంటే 2006-2007లో మార్చడం జరిగింది. సో కనుక ఇది దీని యొక్క ప్రస్థానం. ఒక్కసారిగా సిఐఈ, సిఐఈఎఫ్ఎల్, సిఫెల్, తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇఫ్లు, ఆ విధంగా రూపాంతరం చెందుతూ మనకు రావడం జరిగింది. ఆంగ్లములోను ముఖ్యంగా 10 విదేశీ భాషలలోనూ ఉపాధ్యాయులకు వివిధ రకాలైన శిక్షణ కార్యక్రమాలను అందజేయడానికి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. నేషనల్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంది. దీని యొక్క రీజనల్ క్యాంపసెస్ ఎక్కడ మనకు కనిపిస్తాయి అంటే షిల్లాంగ్లో కనిపిస్తాయి, లక్నోలో కనిపిస్తాయి. తర్వాత నెక్స్ట్ అదర్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మనం తీసుకున్నట్లయితే అందులో సిఐఐఎల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1969లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ మైసూర్, కర్ణాటకలోని మైసూర్ హెడ్ క్వార్టర్గా వివిధ రకాలైన భారతీయ భాషలకు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణను అందజేసే జాతీయ స్థాయి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనము సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటాం. తర్వాత మనకి చూడండి, ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ కేంద్రంగా 1945లోనే, అంటే మనకు స్వతంత్రం రాక పూర్వమే ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఓకేనా? తర్వాత మనకి ఎన్ఐఈపిఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని అనేక రకాలైన రూపాంతరం చెందుతూ ఇది కూడా వచ్చింది, కానీ దీనికి నేపా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1979లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఏమిటి ఈ సంస్థ యొక్క పని అంటే ప్రధానోపాధ్యాయులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, కళాశాలల ప్రిన్సిపల్స్కు నాయకత్వంలో లీడర్షిప్లో ట్రైనింగ్ని అందజేస్తున్న జాతీయ స్థాయి సంస్థ ఏది అంటే నేపా. ఓకే, 1979లో ఏర్పడింది. తర్వాత చూడండి, తర్వాత నోపా, అదే తర్వాత కాలంలో నోపాగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా 2006లో మారింది. 2006లో నోపాగా మారింది. సో ఇది ఒకటే. దీనికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1979లో ఏర్పడింది. అది నోపాగా యూనివర్సిటీగా ఎప్పుడు మారింది అంటే 2006లో మారింది. ఓకేనా? రెండింటి యొక్క పని ఒకటే. తర్వాత ఎన్ఎల్ఎంఏ అంటే నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ ఎప్పుడు ఏర్పడింది అంటే 1988లో ఏర్పడింది. దీని యొక్క పని ఏంటంటే అడల్ట్ ఎడ్యుకేషన్, వయోజన విద్య మీద పనిచేయడము దీని యొక్క పని. వయోజన విద్యకు సంబంధించి జాతీయ స్థాయిలో అత్యున్నతమైన సంస్థ ఏది అంటే మనకి ఆ శిక్షణను అందజేసే అత్యున్నతమైన సంస్థ ఏది అంటే మనకి ఎన్ఎల్ఎంఏ. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సంస్థలన్నీ కూడా ఉపాధ్యాయులకు వివిధ రకాలైన ఆ శిక్షణలను అందజేస్తూ ఉపాధ్యాయుల యొక్క సాధికారతను పెంపొందించే అతి ముఖ్యమైన సంస్థలు ఇవి. అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు జాతీయ స్థాయి సంస్థల గురించి మాట్లాడాం. తర్వాత మనము రాష్ట్ర స్థాయి సంస్థల గురించి ఒకసారిగా తీసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయి సంస్థల్లో మనకి ఎస్సిఈఆర్టీ స్టేట్ లెవెల్లో విద్యాశాఖకు సంబంధించి, రాష్ట్ర విద్యాశాఖకు సంబంధించి వివిధ రకాలైన పాఠశాల విద్యకు, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి వివిధ రకాలైన సలహాలను ఇచ్చే రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన సంస్థ ఏది అంటే ఎస్సిఈఆర్టీ. దాన్ని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటాం.
1967లో ఏర్పడింది. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1967. జాతీయ స్థాయిలో ఎన్సిఈఆర్టీ ఆ రెండు సంస్థలు కూడా జాతీయ స్థాయిలో ఏ పనులు అయితే చేస్తున్నాయో ఆ రెండు సంస్థలు చేస్తున్న పనులను రాష్ట్ర స్థాయిలో చేస్తున్న సంస్థ ఏది అంటే ఎస్సీఈఆర్టీ. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎస్సీఈఆర్టీ చాలా ముఖ్యం. రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యకు సంబంధించి, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విద్యాశాఖకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సలహాలు ఇచ్చే అత్యున్నతమైన సంస్థగా మనం ఎస్సీఈఆర్టీని చెప్తాం. 1967లో ఏర్పడింది ఇది. ఓకే, అప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడింది. తర్వాత కాలంలో ఇప్పుడు మనకి అమరావతి అంటే మనకి నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అమరావతి కేంద్రంగా మనకి మన ఎస్సీఈఆర్టీ అనేది పనిచేయడం జరుగుతుంది. తర్వాత ఎస్ఐఈటి, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, 1985లో ఏర్పడింది. ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో సిఐఈటి ఏ పనిచేస్తుందో అంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ మీద ఎలాగైతే నేషనల్ లెవెల్లో పనిచేస్తుందో రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్లో ఎడ్యుకేషనల్ టెక్నాలజీ మీద పనిచేస్తున్న సంస్థ ఏది అంటే ఎస్ఐఈటి, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. తర్వాత ఎస్బిటిఈటి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, సాంకేతిక విద్య మీద రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న సంస్థ ఇది. సాంకేతిక విద్య మీద గుర్తుంచుకోండి ఇక్కడ. తర్వాత సిమాట్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్, రాష్ట్ర స్థాయిలో ప్రధానోపాధ్యాయులకు, కళాశాలల ప్రిన్సిపల్స్కు నాయకత్వంలో లీడర్షిప్ ట్రైనింగ్ని అందజేస్తున్న సంస్థ ఏది అంటే సిమాట్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్. దీన్ని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కూడా. తర్వాత ఎస్ఆర్సి అంటే స్టేట్ రిసోర్స్ సెంటర్, స్టేట్ లెవెల్లో అడల్ట్ ఎడ్యుకేషన్ మీద పనిచేస్తున్న అతి ముఖ్యమైన రాష్ట్ర స్థాయి సంస్థ ఎస్ఆర్సి, స్టేట్ రిసోర్స్ సెంటర్ అంటాం దీన్ని. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇక డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, క్లస్టర్ లెవెల్కి సంబంధించి చూస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ 1988-89, ఎన్ఈపి, దాన్ని అప్పుడు ఎన్పిఈ అనేవారు. ఎన్పిఈ 1986 ఏదైతే ఉందో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 1986 యొక్క అంటే రాజీవ్ గాంధీ గారి కాలంలో 1986లో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. దానిని అనుసరించి 1988-89లో డైట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే డైట్స్ని ఏర్పాటు చేయడానికి ఆధారం ఏమిటి అంటే 1986 ఏదైతే ఉందో నూతన జాతీయ విద్యా విధానం ఉందో దాన్ని ప్రాతిపదికగా డైట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి ప్రతి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ ఏమో జిల్లా గవర్నమెంట్ డైట్స్ని ఏర్పాటు చేయలేదు. తర్వాత ప్రైవేట్ డైట్స్ వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా మనకి 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు ఉంటే 13 డైట్స్ అనేవి పనిచేయడం జరుగుతుంది. ఓకేనా? సో డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సో టీచర్స్కి ఇన్ సర్వీస్ ట్రైనింగ్, అదేవిధంగా మనకి పోస్ట్ అంటే ప్రీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా మనకి వృత్తి పూర్వ శిక్షణను కూడా అందజేస్తున్న సంస్థ ఏది అంటే మనకి డైట్. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1988-89లో ఏర్పాటు చేశారు. దేనికి అనుగుణంగా ఏర్పాటు చేశారంటే ఎన్పిఈ 1986కు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఆధ్వర్యంలోనే ఒక 7 విభాగాలు పనిచేస్తున్నాయి. అందులో ఒక ముఖ్యమైనది డిఆర్యు, డిస్ట్రిక్ట్ రిసోర్స్ యూనిట్ అనేది పనిచేస్తుంది. తర్వాత మండల్ లెవెల్లోకి వచ్చేసరికి మండల్ రిసోర్స్ సెంటర్, దాన్ని 2022లో మనం చెప్పుకున్న మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్గా మనం మార్చడం జరిగింది. ఇది మండల్ ఎంఈఓ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. వివిధ రకాలైన వృత్యంతర శిక్షణ, ఇన్ సర్వీస్ టీచర్స్కి ట్రైనింగ్ అనేది మండల స్థాయిలో అందజేసే సంస్థ ఇది. తర్వాత సిఆర్సి అంటే క్లస్టర్ రిసోర్స్ సెంటర్. దీన్ని మనం స్కూల్ కాంప్లెక్స్ అంటాం. యాక్చువల్గా మనకి ఏదైతే మనం ఎన్ఈపి 2020 ఉందో, ఎన్ఈపి 2020, సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం జాతీయ విద్యా విధానము 2020 ఉందో, దాంట్లో మనకి చాప్టర్ 7 పార్ట్ 1లో చాప్టర్ 7 అనేది ముఖ్యంగా స్కూల్ కాంప్లెక్సెస్ గురించి వివరించడం జరుగుతుంది. ఈ స్కూల్ కాంప్లెక్సెస్ సంబంధించి మనకి ముఖ్యంగా మనకి సిఆర్పి, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంటారు.
ఇప్పుడు అతనికి ఇంకో పేరు మార్చారు, CRMT, క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్ అంటున్నారు. ఇంతకుముందు CRP అనేవారు. ఆ CRP ఆధ్వర్యంలో స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏంటంటే ఈ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ అనేవి జరిగేవి. కానీ ఇప్పుడు ఆ CRPని ఏ విధంగా పేరు మార్చారంటే CRMT అంటే క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్గా మార్చడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో మనకి క్లస్టర్ లెవెల్లో, స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో మనకి ప్రతి నెల కూడా ఏంటంటే ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్స్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఇవి మనకి జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, క్లస్టర్ స్థాయిలో 5 స్థాయిలలో ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించడానికి మనకు పనిచేస్తున్న సంస్థలు. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి. చివరగా మనం తీసుకున్నట్లయితే టీచర్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో, టీచర్స్ ప్రొఫెషన్ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి మొట్టమొదట 1984లో యునెస్కో వారు ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించడం జరిగింది. ఎప్పుడు రూపొందించారు? 1984లో రూపొందించారు. UNO ఐక్యరాజ్య సమితి అంటాం. ఐక్యరాజ్య సమితి యొక్క ఒక ముఖ్యమైన సంస్థ యునెస్కో. సో ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఉందో, యునెస్కో అంటాం దాన్ని. ఆ యునెస్కో వారు 1984లో ఉపాధ్యాయ వృత్తులకు సంబంధించి మనకి ఒక ప్రవర్తన నియమావళిని రూపొందించడం జరిగింది. దానిని బేస్ చేసుకొని తర్వాత NPE 1986 న్యూ పాలసీ ఎడ్యుకేషన్, దాన్ని మనం యాక్చువల్గా నూతన జాతీయ విద్యా విధానము 1986 అంటాం. దానికి అనుగుణంగా యునెస్కో వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా NCERT వారు 1997లో ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిని రూపొందించారు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 1984లో ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిని, వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించిన అంతర్జాతీయ సంస్థ ఏది అంటే యునెస్కో. వాటికి అనుగుణంగా మన జాతీయ స్థాయిలో NPE 1986ను దృష్టిలో పెట్టుకొని 1997లో ఉపాధ్యాయ వృత్తిపర ప్రవర్తన నియమావళిని రూపొందించిన సంస్థ ఏది అంటే NCERT. గుర్తుంచుకోండి, ఎప్పుడు 1997లో రూపొందించారు. ఇందులో 30 అంశాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. 30 అంశాలు 6 రంగాలుగా వివరించడం జరిగింది. 30 అంశాలను 6 రంగాలుగా వివరిస్తూ NCERT వాళ్ళు 1997లో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన ప్రవర్తన నియమావళిని ప్రకటించడం జరిగింది. ఇది మనకి ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి ప్రధానంగా మేజర్ కాంపోనెంట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఒక్క రిజిస్టర్లు, రికార్డులు తప్ప. రిజిస్టర్లు, రికార్డులు వేరే చిన్న వీడియోలో మనం వివరించుకుందాం. మొత్తం మనకి మేజర్గా 3 కాంపోనెంట్స్: ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే వివిధ సంస్థలు, ఉపాధ్యాయ వృత్తిపర ప్రవర్తన నియమావళి. ఈ మూడింటికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ 2 వీడియోల్లో మీకు అందజేయడం జరిగింది. ఒకవేళ మొదటి వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోను కూడా మీరు చూసి దాని తర్వాత ఈ వీడియోను చూడడానికి ప్రయత్నం చేయండి. టోటల్గా మనకి ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ 2 వీడియోలో కూడా లభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.